హరే కృష్ణ. సో, ఈరోజు మనము రామాయణంలో ఒక విషయం గురించి మనం తెలుసుకుందాం. సో, వాల్మీకి మహర్షి నారద మునిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. కొన్ని ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే అక్కడ దేవాది దేవుడు ఎవరు? ఆయన ఎలా ఉంటారు? అని అడుగుతారు. అని అడిగినప్పుడు నారద ముని డైరెక్ట్‌గా చెప్పిండొచ్చాయంట. ఏమని? శ్రీరాముడే దేవాది దేవుడు అని చెప్పి. ఆయన అలా చెప్పలా. ఆయనేం చేస్తాడంటే గుణాల గురించి చెప్తారు. భగవంతునికి ఇలాంటి గుణాలుంటాయని చెప్తారు. ఈ గుణాలను చూసి నువ్వు భగవంతుడెవరో నువ్వే గుర్తించు అని చెప్తారు. ఎంత బాగా ఎంత ఎంత చక్కగా చెప్పారు. సో, సరే ఇది విన్న తర్వాత సరే ఆ గుణాలున్న వ్యక్తిని నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి నారదమునికి ప్రార్థన చేసి, నారదమునికి సేవ చేసి, నారదముని వెళ్తారు. ఈ వాల్మీకి ఋషి తన శిష్యునితో పాటు తామస అనే నదిలో స్నానం చేయడానికి వెళ్తారు. సో, వీళ్ళు స్నానం చేసి సంధ్యావందనం చేద్దాం అనే టైంలో అక్కడ క్రోంచ పక్షులు 2 ఉంటాయి. జంట ఉంటుంది. ఒక వేటగాడు వచ్చేసి దాంట్లో మగ అయిన ఒక పక్షిని వేటాడతాడు. అది చనిపోతుంది. ఎప్పుడైతే అది చనిపోతుందో ఎంతో ఆహ్లాదకరంగా అవి 2 కలిసి తిరుగుతున్న సమయంలో ఎప్పుడైతే చంపేశాడో సడెన్‌గా వాల్మీకి ఋషి దాన్ని చూసి చాలా దుఃఖంలో అంటే శోకంలో ఒక శ్లోకాన్ని చెప్తాడు. ముఖ్యంగా శాపాన్ని ఇస్తాడు. అందుకే శోకంలో శ్లోకం చెప్తారు అంటారు. ఆ శ్లోకమే ఒక శాపం అవుతుంది. ఎవరికి? ఈ వేటగాడికి. సో, సరే ఆ శాపం అవుతుంది. అక్కడి నుంచి ఇద్దరు కొంచెం కలత చెంది ఎవరు? వాల్మీకిను తన శిష్యుడైన భరద్వాజ ముని ఇద్దరూ కూడా ఆశ్రమానికి తిరిగొస్తారు. సో, వస్తూ వాళ్ళు ఆలోచిస్తుంటారు. అదేంటి సడెన్‌గా నాకు దుఃఖంలో కూడా ఒక శ్లోకం వచ్చేసిందే అని చెప్పేసి ఇద్దరు గురు శిష్యులు చర్చ చేసుకుంటూ వస్తారు. చాలా బాగుందే! లైన్ అండ్ లెంత్ చాలా బాగుంది అనుకుంటూ శ్లోకం గురించి మాట్లాడుకుంటూ వస్తారు. వాళ్ళు అలా ఆశ్రమంలోకి వచ్చారో లేదో ఆశ్రమంలో ఆల్రెడీ ఎవరుంటారు? బ్రహ్మదేవుడు ఉంటారు. సో, బ్రహ్మదేవుడుకి నమస్కారం చేస్తారు. అక్కడ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాల్మీకి నేను నీకు ఒక సేవ ఇస్తున్నానయ్యా అంటారు. ఏమి ఆ సేవ అంటే రామాయణాన్ని రచించాలి అంటారు. ఆ రామాయణాన్ని కూడా ఎలా రచించాలి అంటారంటే ఇందాక నువ్వు అక్కడ ఒక శాపం ఇచ్చి వచ్చావు చూడు. ఆ శ్లోకం అదే ఫ్రీక్వెన్సీలో నువ్వు ఈ రామాయణాన్ని రచించాలని చెప్తావు. సో, అదొకటే కాదు నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. నీకు వరం ఇస్తున్నాను. ఏంటి? రామాయణంలో ఏమైతే జరిగిందో, ఏమైతే జరుగుతా ఉందో, ఏం జరగబోతుందో అన్నీ కూడా నీకు తెలుస్తాయి. వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు భగవంతుడు, రాముడు, సీత వీళ్ళందరూ సో, ఏమైతే వ్యక్తిగత రహస్యాలు కూడా నీకు తెలిసొచ్చేలాగా నేను ఆశీర్వాదం ఇస్తున్నాను. నువ్వు ఈ రామాయణాన్ని రచించు అని చెప్తారు. సో, ఇలాగా వాల్మీకి రామాయణం రాయడం మొదలెడతారు. హరే కృష్ణ.